మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సరదా ఓ యువకుడి నిండు ప్రాణాలనైతే బలిగొంది. స్నేహితులతో కలిసి చెరువు దగ్గర ఆడుకుందామని వెళ్ళిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం చిన్నమురుకలలో అయితే చోటు చేసుకుంది. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేందర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము ప్రస్తుతం. వాళ్ళతో మనతో మాట్లాడేందుకు వాళ్ళ అన్నయ్య అయితే ఉన్నాడు. అయితే తెలుసుకున్నాం అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన, ఎట్లా జరిగింది, అసలు ఎవరెవరు వెళ్ళారు మీ తమ్ముడితో? మధ్యాహ్నం పోయిందన్న 1 గంటలకి. ఉమ్, పోయిన తర్వాత సాయంత్రం ఫోన్ వచ్చింది. ఉమ్, ఐదుగురు పడ్డారు చెరువులో అని చెప్పారు. ఉమ్, వీడు ఒక్కడు దొరకలే. ఉమ్, పోయి ఎత్తుకినాం. ఉమ్, 6:30 7 గంటలకు దొరికిండు. ఉమ్, వాళ్ళు బయటకు వచ్చిర్రు, రాలే. ఉమ్. అంటే అసలు మరి అంటే ఇంట్లో నుంచి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్ళడం జరిగింది? 1:30 ప్రాంతంలో పోయిండు. ఉమ్, అంతే. ఆ తర్వాత నుంచి కనిపించలేదు. ఉమ్. అంటే ఎట్లా మరి ఎట్లా అసలు ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు, ఏం చేసేవాడు? ఇంటర్ అయిపోయింది, కరీంనగర్లో వర్క్ చేసుకుంటాడు. ఉమ్. ఎందుకు వెళ్ళిండు మరి చెరువు దగ్గరికి గల కారణం వెళ్ళడానికి? ఇక అవి అట్లా బోటింగ్ చేద్దామని చెప్పి పోయిర్రు అన్నట్టు. ఉమ్, ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఉమ్. ఏమంటున్నారు మరి, అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళు ఏమంటున్నారు మరి, ఏం చెప్తున్నారు అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన? వెయిట్ ఆక కింద బోల్తా పడ్డదని చెప్పారు. ఉమ్, ఇక అదేమైందో వాళ్ళకే తెలియాలి, ఎవరికి తెలియదు. ఉమ్. అంటే ఎన్ని గంటల తర్వాత దొరికింది మరి, అంటే మీరు 45 మినిట్స్ 1 అవర్ అయింది. ఆలోచించుకుని లోపు స్నేహితులతో నలుగురు స్నేహితులతో కలిసి కూడా నరేందర్ అయితే వెళ్ళడం జరిగింది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళ నాన్న ఒక యాక్సిడెంట్ లో కూడా మృతి చెందాడని కూడా వీళ్ళు ఇక్కడ స్థానికులు అయితే మనకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అసలు వాళ్ళ అమ్మని అడిగైతే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు అయితే నరేందర్ వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు. అసలు అడిగి తెలుసుకున్నాం. అమ్మ, అసలు ఎప్పుడు వెళ్ళిండు నరేందర్ ఇంట్లోకి వెళ్ళి, అసలు ఏం జరిగింది అసలు? 1 గంటకు వేయండి, ఎట్లా జరిగిందో తెలియదు. ఎన్ని గంటలకు పడ్డాడు? 6:30కు పడ్డాడు కావచ్చు. ఆరు ఆరు 5 గంటలకు పడి 5:30కు దొరికిందా? 6:30కు దొరికిండు. కానీ ఆయన ఎట్లా పడ్డాడో ఎవరు వేయండ్రో తెలియదు. ఇంట్లోకి వెళ్ళి 1 గంటకు వెళ్ళిపోయాడు. అన్నం పెట్టినా తిన్నాడు, గదే చూపు వెళ్ళిపోయాడు. ఎట్లా జరిగిందో తెలియదు. ఎవరమైతే చూడలే. మా కొడుకు పోయి దేవులాడితే దొరకలే, మళ్ళీ తర్వాత దొరికిండు. 6 గంటల వరకు నా కొడుకు బయటకు వచ్చిండు గడ్డ మీద. మేము ఎవరిని అయితే ఏం బదనాం చేయలేదు. అంటే ఎంతమంది వేరట ఆయనతోని, ఎంతమంది వేరు, అసలు ఎట్లా జరిగింది అసలు? ఎట్లా జరిగిందో తెలియదు. 5గురు అయితే వేయరట, 4గురు వచ్చిర్రు. నా కొడుకు అయితే వేయండు. ఎట్లా అంటే ఏం చదువుతున్నాడు? మా కొడుకు 12 చదివిండు. కరీంనగర్లో పని చేసుకుంటాను కూలి. ప్రస్తుతం అయితే యువకుడు నీట మునిగి చనిపోయిన చెరువు వద్ద అయితే మనం చేరుకున్నాము. అంటే నీట మునిగే ముందు ఇక్కడ చెరువు కాపలా ఉండే వ్యక్తి కూడా ఒక నలుగురి ప్రాణాలను కూడా, అంటే నరేందర్ మునిగిపోయిన తర్వాత ఇతరుల ప్రాణాలను కూడా ఇక్కడ చెరువు కాపలా ఉండే వ్యక్తి కూడా వారి ప్రాణాలను అయితే ఇక్కడ కాపడం జరిగింది. చూసుకోవచ్చు వారి యువకులు అంటే మృతి చెందినటువంటి నరేందర్ చెప్పులు కూడా చూసుకోవచ్చు ఇక్కడే. అంటే ఇక్కడ విడిచి వాళ్ళు సరదాగా చెరువులోకి ఏంటంటే ఇక్కడ మత్స్యకారులు ఉపయోగించే చేపలు పట్టేందుకు ఉపయోగించేటువంటి తెప్ప మీద స్నేహితులతో కలిసి దాదాపు ఒక 5గురు నరేందర్ తో కలిసి 5గురు స్నేహితులు కూడా సరదాగా గడిపేందుకు మాత్రం వాళ్ళు చెరువులోకి అయితే వెళ్ళడం జరిగింది. చూద్దాం ఇంకా పూర్తి వివరాలు, అసలు లోతు ఎంత ఉంది చెరువుది, అసలు ఆయన కాపాడిన వ్యక్తి అయితే ఇక్కడ కూడా ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అనుకోండి, అసలు వాళ్ళు ఎంత మంది వచ్చారు, అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన? వాళ్ళు ఐదుగురు నేను ఊళ్ళోకి చాదాటానికి పోయినా. చాదాటానికి పోయి వచ్చే వరకు తీగ దింపుకొని వెళ్ళిపోతారు. అప్పటికి అంత దూరం పోయే వరకు అరే ఎటు పోతారా అంటే, ఈడికి పోయి వస్తాం, మాకు ఈత వస్తుంది, అందరికి ఈత వస్తుంది, మేము వస్తాం అని చెప్పి అయితే పేరు వచ్చి అట్లా వాడు అక్కడ వేరు. అట్ల నుంచి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చే వరకు ఇంకోడు దాని దునికి ఈత కొట్టుకుంటూ పోయినప్పుడు గై వెనుకలు ఇట్లా మీది గుంజుకొని పోయి అట్లా ఎక్కి ఆ గైతో ఇట్లా అన్న వల్ల ఒక దిక్కు అటు ఇటు అయి బొర్ర పడది. ఆ నీళ్ళు ఎక్కువ అయినాయి, ఇటు బొర్ర పడ్డ వల్ల
అత్తారు కావచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే ఒక ఆయన ఆల్రెడీ మునిగిపోయాడు. ఇంకోడు అది వచ్చి నేను చచ్చిపోతాను కనుక నేను దండం పెడతా రాయ 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 అంటే ఆయనతో పోయి ఇట్లా పట్టుకొని పోయే వరకు నన్ను ఇట్లా మెడలు ఇట్లా అంచిండు. ఇట్లా అంచే వరకు ఇద్దరం మునుగుతాను. దాదాపు ఒక 10 నిమిషాల సేపు ఆయనతో సార్థం అన్నట్టు అటు ఇటు మొక్కలతో ఒక గుద్ది అటు చేసి తప్పించుకొని ఇటు వరకు కాలు పట్టుకొని ఇటు వచ్చే వరకు వినాయకుని బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ చేయి పట్టుకొని ఇటు వచ్చి కొంచెం మొస తీసుకున్నట్టు అయ్యి మళ్ళీ ఇటు దాని వరకు మళ్ళీ లోతు అంతలేదు. అరే సాయి రారా చచ్చిపోతారా ఇద్దరం చస్తాం రా వల్ల అప్పటికే అతను వచ్చి ఇట్లా చేయి పట్టిన వాళ్ళు ఇక నీ చెయ్యం ఇట్లా పట్టుకున్నా చెయ్యి మీది గుంజి అయితే ఇటు గడ్డకు వచ్చినాం. ఆ తర్వాత ఇంకో మళ్ళీ పోదామంటే ఎవరు వస్తలేరు. ఇంకో ఆయన ఈ సాయి అన్నట్టు నచ్చి ఆయన పోతే ఆయన మునిగి ఆయన నిమ్మినా కానీ దొరకలే. మళ్ళీ ఆయన మన నాగరాజు అన్నట్టు నచ్చిండు. ఒక్కడే మునుగుడుకు ఆయన పట్టుకొని వచ్చిండు. అంటే పూర్తిగా అంటే అలా ఎంతమంది యువకులు వేరు ఆ తెప్ప మీద? ఐదుగురు వేరు. వాళ్ళు పోతాంటే కూడా దాంట్లో దాక్కుంటా ఫ్లెక్సీలు కొట్టుకుంటున్నారట. ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా చూసిండ్రు ఆ ఫ్లెక్సీలను దాంట్లో పంపిస్తే ఫోటోలు చూసి ఇట్లా చేసి. అంటే మరి అంటే ఇప్పుడు మీ అంటే నరేందర్ అనే యువకుడు కూడా మునిగిపోయింది కదా, అంటే ఆయన దొరకలేదు, ఎట్లా మరి పరిస్థితి? దొరకలేదు. ఆయన కూడా తేలితే తీసుకొస్తు నేను మరి. కాకపోతే నాకు కనవల్లే పాపం. కనబడ్డాడంటే అతను కూడా పట్టుకైపోయినట్టుగా ఆయన పోయి తీసుకొని వస్తు. కాకపోతే దొరకలేదు. ఇక నా నుంచి ఆడికే నేను మొదటి దెబ్బ తిని నాకు మొత్తం మెడలు పట్టిండు. గొంతంతుల్లారకపో పట్టింది. ఇక నాకు ఇక ఆపలేదు. ఇక ఆయన ఇక ఇంకో వాళ్ళని నెంబడి ఉంటే పోయి జనుకులాడుతూ. కాకపోతే ఇక నా నుంచి కాల మళ్ళీ మనిషి మావాడ మా తినైనా వచ్చి ఆయన మునిగిన చూసుకోవచ్చు. అంటే ఇక ఈయన లేకపోతే మాత్రం ఇంకా నలుగురు ప్రాణాలు కూడా అసలు పోయేవని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఉపయోగించే తెప్పను కూడా అసలు ఎవరు లేని సమయంలో ఆ యువకులు తెంపుకొని లోపలికి సరదాగా గడిపేందుకు అయితే వెళ్ళడం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరువు కాపలా వ్యక్తి అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఇదే చెరువులో మాత్రం ఆ యువకులు వెళ్ళడం జరిగింది. అసలు అది ఏం జరిగిందంటే అక్కడ బరువు అంటే తెప్ప కూడా 5గురు యువకుల బరువును అది మోయలేక మునిగిపోవడంతో మాత్రం ఆ యువకుడు నీట మునిగైతే మృతి చెందిన సంఘటన మాత్రం పండగ పూట చాలా విషాదకర ఘటనగా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే సరదాగా గడిపేందుకు చెరువులోకి వచ్చి యువకుడు మృతి చెందినని వాళ్ళ కుటుంబంలో కూడా చాలా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే సరదా ఒక నిండు ప్రాణాన్ని మాత్రం బలిగొన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.